హాయ్ అందరికీ ఈరోజు మనం మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని వేడెక్కాక మీల్ మేకర్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 10-15 మినిట్స్ సైడ్కి పెట్టుకున్నాక బిర్యానీ రైస్ తీసుకొని అది కడిగి ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక కడాయి ఆయిల్ హీట్ ఎక్కాక మీల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి టమాటా పచ్చిమిరపకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక అది లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 4 మిర్చి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్ 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక టమాటో కొంచెం ఉడుకుతూ ఉంటుంది, అది ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. టైమ్స్ వాష్ చేసిన మీల్ మేకర్ని బాగా పిండుకొని ఓన్లీ మీల్ మేకర్ మట్టికి తీసుకోవాలి. బాగా పిండుకుంటే వాటర్ అంతా రిమూవ్ అయిపోతుందండి. టమాటో కూడా బాగా ఉడికిందా అని ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి. ఉడికిన టమాటో పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని ఫైన్గా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మీల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకోవాలి. సాల్ట్, కారం, గరం మసాలా, ఆనియన్, పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్, బిర్యానీ కావాల్సిన షాజీరా, పట్టా లవంగం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, మీల్ మేకర్, కొంచెం జీలకర్ర పౌడర్. బాండిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయినాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుంటే కూడా బాగా ఫ్రై అవుతుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మీల్ మేకర్ వేసేసుకోవాలి. బాగా కింద నుంచి పైన వరకు బాగా కలుపుకోవాలి. బాగా మీల్ మేకర్ కలుపుకున్నాక దాంట్లో పసుపు, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మీల్ మేకర్కి బాగా పట్టాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనం ముందుగానే టమాటో పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ చేసుకోవాలనుకునే వాళ్ళు
బిర్యానీ రైస్ తోటే బాగుంటుంది, కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఈ దీంట్లోనే వేసుకొని స్లోగా బియ్యం విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా రైస్కి కూడా బాగా పట్టాలి. కలుపుకున్నాక ఇది కావాలంటే కొంతమంది కుక్కర్లో చేసుకుంటారు, కొంతమంది ప్యాన్లో చేసుకుంటారు. నేను ప్యాన్లో చేసుకుంటున్నాను. దీనికి 1:2 వాటర్ తీసుకోవాలి. నేను 2 రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకున్నాక మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ అంతా దాంట్లో వేసేసేయాలి. అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా చూసుకొని ఇంకా మన మీల్ మేకర్ బిర్యానీ రెడీ. దీనికి సైడ్ డిష్ రైతా విత్ ఆనియన్. ఎంతో రుచికరమైన మీల్ మేకర్ బిర్యానీ రెడీ.